తమిళనాడులో ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాజకీయాలైతే రసవత్తరంగా మారుతున్నాయి గానీ, అక్కడ పొత్తులు ఇంకా కుదరడం లేదు. మామూలుగా అయితే బీజేపీ టీవీకే వైపు వెళ్ళినా సరే, టీవీకే మాత్రం ఆ విషయంలో వెనకడుగేసింది బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్‌ని మాత్రం పిలుస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సిద్ధాంతాలు మారిపోతాయి. అందుకని విజయ్ వెనకడుగేస్తున్నాడు. పైగా రేపు అలాగైతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో అన్ని విషయాలకి తోకాడించాల్సి వస్తుందేమో అని కూడా భయపడుతున్నాడు. అందుకే బీజేపీ ఆఫర్ చేసినా కూడా వద్దంటున్నాడు. ఇలాంటి సమయంలో ఇప్పుడు కాంగ్రెస్కి అయితే ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటికీ విజయ్ మీతో పొత్తు పెట్టుకుని విజయంలో కీలక భాగస్వామిని చేయాలని మీకు చూస్తున్నాడని విజయ్ తండ్రి కె చంద్రశేఖర్ గారు అయితే ఈ విషయాన్ని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో. బహిరంగంగా కాంగ్రెస్కి అయితే ఆఫర్ ఇచ్చారు. మీకు విజయ్ ఇప్పుడు బూస్ట్ లాంటి వాడు, బూస్ట్ ఇస్తున్నాడు అని చెప్పిన విధంగా ఆయన మాట్లాడితే, మాకైతే విజయ్ బూస్ట్ ఇవ్వద్దు, హార్లిక్స్ ఇవ్వద్దు, బోర్నవిటా ఇవ్వద్దు, మాకంతా రాహుల్ గాంధీ గారే బూస్ట్ లాంటి వారు, హార్లిక్స్ అన్నీ ఆయనే మాకు, కాబట్టి మాకు ఇంకెవరు బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇప్పుడు ఆ సెలవు పిరంతంగా ఎవరు ఉన్నారు కదా అధ్యక్షుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన అయితే స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి అటువైపు కనిమిలి వెళ్ళింది రాహుల్ గాంధీ దగ్గరికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కాంగ్రెస్ డిఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ 25 స్థానాలకి ఒక్క సీటు కూడా ఎక్స్ట్రా ఇవ్వము, అలాగే క్యాబినెట్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానం కల్పించము, సహాయక మంత్రికి కూడా కనిపించము, ఆ విధంగా కూడా మీరు ఆశలు పెట్టుకోవద్దు అని స్పష్టం చేసేసాడు డిఎంకే. అలాగే డిఎంకే పార్టీ కూడా ఇక్కడ ఇదే సెలవు పిరంగతయ్యకి చెప్పేశారు. కానీ ఇక్కడేంటి, కనిమొలి మాత్రం అక్కడ సున్నితంగా తిరస్కరించింది రాహుల్ గాంధీతో. పొత్తు మన ఇద్దరం పెట్టుకుంటున్నాం కానీ మీరు ఇక్కడ మిగతా విషయాలన్నీ కూడా అక్కడ అన్నగారితో మాట్లాడాలన్న విధంగా కనిమొలి అయితే చెప్పేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రాహుల్ గాంధీ ఇటువైపు అంటే, మరి ఒకవేళ టీవీకి వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే, మరి అక్కడ స్పష్టంగా వాళ్ళు కూడా అవసరం లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు విజయ్తో అవసరం లేదని చెప్పారు. ఇంతకుముందు కాంగ్రెసే విజయ్ దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టుకోవాలి అనుకుంది. అటువైపు విజయ్ కూడా పొత్తు పెట్టుకుందాం అన్నట్లుగానే మాట్లాడే, కానీ కాంగ్రెస్ అయితే మాత్రం డిఎంకే వైపే మొగ్గు చూపుతుంది.